వెల్కమ్ టు దిస్ మిస్టేక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ సిరీస్. సో ప్రెగ్నెన్సీలో కామన్గా పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటంటే దాని గురించి సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ దిస్ ద ఫస్ట్ వీడియో. సో నా ఓపీడీలో ప్రెగ్నెంట్ లేడీస్ అడిగే క్వశ్చన్స్, వాళ్ళు చేసే తప్పుల గురించి మాట్లాడదాము. ఒక యంగ్ లేడీ 20 వీక్స్ ప్రెగ్నెంట్, తను అంటే 5th మంత్ అయిపోయి 6th మంత్లోకి ఎంటర్ అవుతున్నారు. తనకి 71 kgs వెయిట్. పొట్ట ఎందుకు కనపడట్లేదు నీకు, నువ్వు ఎందుకు తినట్లేదు అన్నది ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయిని అడుగుతున్న క్వశ్చన్. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే ఓవర్ వెయిట్తో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకూడదు అని మేము సజెస్ట్ చేస్తాము. ఆల్రెడీ తను 71 kgs. సో ఐడియల్గా తను ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి. అండ్ 20 వీక్స్ టైంకి ప్రెగ్నెన్సీలో యూట్రస్ అన్నది అంబిలికస్ వరకే ఉంటుంది, అంటే మీ బెల్లి బటన్ వరకే, బొడ్డు వరకే ఉంటుంది గర్భసంచి సైజ్ అన్నది. సో అది పెద్దగా బయటకు కనపడదు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ గ్రోత్ అంతా బాగుంది, బేబీ బాగుంది అని మేము ఎష్యూర్ చేసినా కూడా వాళ్ళు విజిట్కి నెలకు ఒకసారి వస్తారు, ఒకసారి మేము చెప్తాం. బట్ రోజు ఇంటి చుట్టుపక్కల ఉండే మీరు ఇట్లా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు ఎలాగ ప్రశాంతంగా ఉండగలుగుతారు? ఎస్ ఆర్ నో? సో గ్రోత్ అన్నది ప్రైమరీగా మనం స్కాన్స్లో చూస్తాం. స్కాన్స్లో ఆ అమ్మాయి పీరియడ్ డేట్స్కి తగినట్టుగా బేబీ మంచిగా ఎదుగుతుంది అంటే వర్రీ అవ్వక్కర్లేదు. అండ్ 5వ నెలకి ప్రెగ్నెన్సీ ఏమీ బయటకి ఎంత ఆబ్వియస్గా కనిపించదు. కాబట్టి డు నాట్ కన్ఫ్యూజ్ దీస్ ప్రెగ్నెంట్ విమెన్. బేబీ గ్రోత్ బాగుందా లేదా అన్నది కంప్లీట్గా ఆబ్స్ట్రిషన్ ఆర్ గైనకాలజిస్ట్కి తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది ట్రస్ట్ చేయండి. ఇంటి చుట్టుపక్కల ఇలా చెప్తున్నారని భయపడకండి. యా, దిస్ ఇస్ ఇట్.